హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము సమస్త జనముల కంటే, అంటే అందరికంటే దేవుడు నిన్ను ఎక్కువగా దీవించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనము మొట్టమొదటిగా ప్రార్థన చేయటందు, వాక్యము చదువుటందు, విశ్వాసములో కొనసాగుంటూ మనము క్రీస్తులో గనక మనం నడిచినట్లయితే దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించి ఇంకా అందరికంటే ఎక్కువగా నిన్ను దీవించాలని ఆశపడతా ఉన్నాడు. బైబిల్లో అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానము లెక్కకు ఇసుకరైన వల్లే ఉంటుందని. అట్టి రీతిగా దేవుడు దీవించాడండి. ఈ దినాన దేవుడు నిన్ను కూడా దీవించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటూ క్రీస్తులో కొనసాగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.